సంబంధించి ఈ టిఆర్ఎస్ పార్టీ దొంగలు ఏం చేశారంటే అనేక మార్పులు తీసుకొచ్చారు. చట్టసభలో మార్పులు తీసుకొచ్చారు. వీళ్ళకి అనుకూలంగా అన్ని చట్టాలను మార్చుకున్నారు టిఆర్ఎస్ పార్టీ దొంగలు. అందులో భాగంగానే పాలన సరిగా చేయకుంటే మున్సిపల్ చైర్మన్లను తొలగించే అవకాశం 2 ఏళ్ల తర్వాత ఉంటే ఈ టిఆర్ఎస్ పార్టీ దొంగలు ఏం చేశారంటే 4 ఏళ్ల వరకు పొడిగించిన టిఆర్ఎస్ పార్టీ దొంగలు. ఎందుకంటే మళ్ళా పదవులు మా పార్టీలో ఊసిపోతే మళ్ళీ మా పార్టీకి వస్తుందో లేదంటే పక్క పార్టీకి పోతానే ఒక భయం, అంటే ఓటమి భయంతో మా పార్టీల పదవులు ఊసిపోతాయి. ఎందుకంటే వీళ్ళు చేసేది మొత్తం భూ కబ్జాలు, వీళ్ళు చేసేది మొత్తం రేషన్ దందా, రేషన్ బియ్యం దందా, వీళ్ళు చేసేది ఇసుక దందా, వీళ్ళు చేసేది మైనింగ్ దందా టిఆర్ఎస్ పార్టీ దొంగలు. కాబట్టి మేము చేసేది దొంగ పనులు కాబట్టి ప్రజల నుంచి వ్యతిరేకత ఆటోమేటిక్గా వస్తుంది. కొన్ని రోజుల తర్వాత పాలన చేసిన తర్వాత ఆ వ్యతిరేకత వచ్చినా కానీ మా పదవి కాలం పూర్తయ్యే వరకు కూడా మా పదవులు ఉండాలంటే ఈ అవిశ్వాస తీర్మానానికి సంబంధించి సమయం పెంచడం జరిగింది 4 ఏళ్ల వరకు టిఆర్ఎస్ పార్టీ దొంగలు. కానీ ఇప్పుడు 4 ఏళ్ళు పూర్తిగా వస్తుంది. వచ్చే నెల ఫిబ్రవరిలో 4 ఏళ్ళు అవుతుంది ఈ వీళ్ళు పెట్టిన నిబంధన. ఇక ఇప్పుడు మళ్ళీ అవిశ్వాసానికి స్టార్ట్ అయింది యుద్ధం. కల్వకుర్తిలో చైర్మన్ పదవి ఊసిపోయేటట్టుంది. అదేవిధంగా జమ్మికుంటలో అదే నడుస్తుంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక మున్సిపాలిటీలో ఇదే లొల్లి నడిచింది. కానీ 2 ఏళ్ల కింద టిఆర్ఎస్ పార్టీ దొంగలు ఏం చేశారంటే నిబంధనలు మార్పు చేసారు. కొత్త జీవోలు తీసుకొచ్చారు. టిఆర్ఎస్ పార్టీ దొంగలు రోజుకో జీవో తీసుకొచ్చేది. ఆ జీవోలు మాత్రం బయటికి రాకపోయేది, ప్రజలకు మాత్రం తెలియకపోయేది. ఈ టిఆర్ఎస్ పార్టీ దొంగలకే తెలుస్తాయి ఆ జీవోలన్నీ. మున్సిపాలిటీలు అని చెప్పి కల్వకుర్తి లాంటి మున్సిపాలిటీలు ఏర్పాటు చేసి అనేక మంది ఇక్కడ ఇల్లు కట్టుకోవాలంటే నరకయాతన అనుభవించేలా చేసిన టిఆర్ఎస్ పార్టీ దొంగలు. అందుకోసమే ఇలా ఉసురు తలిగి టిఆర్ఎస్ పార్టీ నాయకులంతా ఓడిపోతున్నారు. మున్సిపాలిటీలో కూడా అదే జరుగుతుంది. వచ్చే నెలలో చైర్మన్ పదవి ఊసిపోవడం ఖాయం. ఈ కల్వకుర్తి ప్రజలకు స్వేచ్ఛా వాయువులు పీల్చుకో. తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఇదే చర్చ నడుస్తుంది. మున్సిపాలిటీ చైర్మన్లు ఎవరైతే ఉన్నారో ఈ దొంగలు మొత్తం అదే ఓడాడు. జడ్చర్ల మున్సిపాలిటీలో ఆ చైర్మన్ ఒక భర్త రవీందర్ అనే దొంగ పందులు నమ్ముకున్నాడు. పందులు నమ్ముకొని కూడా పైసలు సంపాదించున్నాడు మున్సిపాలిటీ చైర్మన్ భర్త. కల్వకుర్తిలో కూడా ప్లాట్ల అక్రమాలు జరిగినాయి, భూ కబ్జాలు జరిగినాయి. మొత్తం బయటికి ఖచ్చితంగా వస్తాయి. భవిష్యత్తులో ఈ దొంగలంతా ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. మళ్ళీ అవిశ్వాసాల లొల్లి. వివిధ మున్సిపాలిటీలో మొదలైన రగడ. పార్టీ మారి నోటీసులు ఇస్తున్న కౌన్సిలర్లు. బీఆర్ఎస్ కాంగ్రెస్ నడుమ నంబర్ గేమ్. క్యాంపు రాజకీయాలతో హీట్ ఎక్కిన పాలిటిక్స్. జమ్మికుంట కాంగ్రెస్ క్యాంపుపై బీఆర్ఎస్ లీడర్ల దాడి. అదే వాళ్ళు క్యాంపు నిర్వహిస్తున్నారు. దొంగలారా, వాళ్ళ సంకనాకానికి పోయినారా మీరు? టిఆర్ఎస్ పార్టీ నాయకులారా, కాంగ్రెస్లో సంకనాక పోయినారా మీరు? ఏం పనిదిరా మీకు? రాష్ట్ర వ్యాప్తంగా వివిధ మున్సిపాలిటీల్లో మళ్ళీ అవిశ్వాసాల లొల్లి మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి అధికారంలోకి రావడం, ఈ జనవరితో పాలక వర్గాలకు 3 ఏళ్ల గడువు పూర్తి కావడంతో ఇన్నాళ్ళు బీఆర్ఎస్ లో అసంతృప్తిగా రగిలిపోతున్న కౌన్సిలర్లు కాంగ్రెస్ లో చేరి మరి అవిశ్వాస నోటీసులు ఇస్తున్నారు. ఈ క్రమంలో క్యాంపు రాజకీయాలు షురూ కాగా మున్సిపాలిటీలు చేజరకుండా చూసుకునేందుకు బీఆర్ఎస్ తమ ఖాతాలో వేసుకునేందుకు కాంగ్రెస్ లీడర్లు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. ఎవరుంటారా మీ దగ్గర? అందరు పోతారు. మీ పార్టీ పోతుంది, మీరు పోతారు. మీ దగ్గర మిగిలేటోడే ఉన్నాడు. అవిశ్వాస మీటింగ్లకు కాంగ్రెస్ నేతలు తేదీలు ఖరారు చేస్తుంటే కోర్టుల నుంచి స్టేలు తెచ్చుకునే ప్రయత్నంలో బీఆర్ఎస్ లీడర్లు బిజీ అయ్యారు. ఇక మరోవైపు 2 క్యాంపుల నడుమ నంబర్ గేమ్ తీవ్రమైన చోట ఇరు పార్టీల కౌన్సిలర్లు ఏకంగా వీధి పోరాటాలకు దిగుతున్నారు. జమ్మికుంట మున్సిపాలిటీకి సంబంధించి హైదరాబాద్ సమీపంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ క్యాంపుపై బీఆర్ఎస్ నేతలు బుధవారం దాడికి దిగడం కలకలం సృష్టించింది. హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి స్వయంగా క్యాంపు వద్దకు రావడంతో ఉద్రిక్తత పెరిగింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాలను చెదరు. అరే పాడి కౌశిక్ రెడ్డిగా తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ఉద్యమకారులపై దాడి చేసి ఇప్పుడు కూడా లొల్లేరారా? ఏడవసిన లొల్లేరారా? అసెంబ్లీ మొట్టమొదటిసారి పోతివి ఆడ లొల్లి ఒకరిని మాట్లాడకపోతే నువ్వు మాట్లాడకపోతివి. అంటే లొల్లి చేస్తేనే మీడియా దృష్టిలో పడడం, ఏదో ఒకటి సొల్లు కబురు చెప్పి మాట్లాడడం మీడియా దృష్టిలో పడాలి, ప్రజల దృష్టిలో పడాలి. ఇంతేనారా మీది? ఒక ఎమ్మెల్యే ఎవరా నువ్వు? ఎమ్మెల్యేగా వ్యవహరించు. మళ్ళీ గెలిచేది లేదు, సచ్చేది ఒక్కసారి నువ్వు ఉండేది. మళ్ళీ కావు నువ్వు జీవితంలో, సత్యవరం కావు. మేము చచ్చిపోతే గెలిపిస్తేనేమో మా విజయోత్సవానికి రండి, మేము చచ్చిపోతే మా దినాలకు, మా కర్మకండకు, మా శవయాత్రకు రండి అని నియోజకవర్గంలో ప్రచారం చేసి పాడి కౌశిక్ రెడ్డి గారు వీడి చేసే పెళ్ళని చేసే ఆ పిల్లతో కూడా చేయించారు. ఈ పిల్ల అయితే ఈయనకంటే ఎక్కువ యాక్టింగ్ చేసిందప్ప. ఈడో కమల్ హాసన్, ఈయన పెళ్ళ గౌతమి, ఈయన బిడ్డనేమో ఇంకా శృతి హాసన్ మించిపోయింది. ఇంకా నోటీసులు ఇచ్చి క్యాంపులు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ చైర్మన్, వైస్ చైర్మన్లపై బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ కౌన్సిలర్లు అవిశ్వాసం ప్రతిపాదించారు. 9 మంది కౌన్సిలర్లు క్యాంపులో ఉండగా వీడిసి కాంగ్రెస్ మధ్య వార్ నడుస్తుంది.
బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య వారు నడుస్తుంది. అవిశ్వాసం పెట్టవద్దంటూ కౌన్సిలర్లకు వీడీసీ వార్నింగ్ ఇచ్చింది. వీడీసీ పరిధి దాటుతుందంటూ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ పోలీసులు ఫిర్యాదు చేశారు. తమ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ వీడీసీ కూడా కౌంటర్ గా ఫిర్యాదు చేసింది. ఈ నెల 5న అవిశ్వాసంపై ఓటింగ్ జరగనుండగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజనిపై కౌన్సిలర్లు మంగళవారం అవిశ్వాస తీర్మానం ఇచ్చారు. నల్గొండ మున్సిపల్ చైర్మన్ పై ప్రతిపాదించిన అవిశ్వాసంపై ఈ నెల 8న మీటింగ్ జరగాల్సి ఉండగా హైకోర్టు నుంచి స్టే తెచ్చేందుకు బీఆర్ఎస్ లీడర్లు ప్రయత్నిస్తున్నారు. యాదాద్రి జిల్లా భువనగిరి మున్సిపల్ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు వైస్ చైర్మన్ చింతల కిష్టయ్యపై బీఆర్ఎస్ కు చెందిన 16 మంది కౌన్సిలర్లతో పాటు 9 మంది కాంగ్రెస్ 6 బీజేపీ కౌన్సిలర్లు అవిశ్వాస నోటీసులు ఇచ్చారు. సిగ్గుండాలా? మీరు టీఆర్ఎస్ వాళ్ళే, మీ టీఆర్ఎస్ 9 మంది ఇచ్చారంట అవిశ్వాసం. మీరు అవసరం అరేంగా బతికి ఎన్ని అక్రమాలు చేసి మీ పార్టీలో అవిశ్వాసం పెడతారా? ఆలేరులో బీఆర్ఎస్ చైర్పర్సన్ వస్పల్లి శంకరయ్యపై బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ కౌన్సిలర్లు గతేడాది నోటీసు ఇచ్చారు. వెంటనే మీటింగ్ పెట్టాలని కౌన్సిలర్లు అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డిని కోరడంతో స్టే కోసం ఆలేరు చైర్మన్ ప్రయత్నిస్తున్నారు. స్టే ఎందుకురా మీరు చేసే సొక్కమైన పనులకు దొంగలారా? మీకు స్టే అనేది బాగా బతికిస్తుందిరా, మీకు చట్టాల్లో ఉన్న లోపాలు బతికిస్తున్నాయిరా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావుపై బీఆర్ఎస్ కౌన్సిలర్లు అవిశ్వాసం ప్రకటించారు. 24 మందికి గాను 18 మంది కౌన్సిలర్లు అవిశ్వాసానికి మద్దతుగా సంతకాలు చేసినట్టు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు వెంకటేశ్వరరావు కాంగ్రెస్ లో చేరడంతో బీఆర్ఎస్ అవిశ్వాసానికి సిద్ధమైంది. సిద్దిపేట జిల్లా చేర్యాల చైర్మన్ వైస్ చైర్మన్లపై ఇచ్చిన అవిశ్వాస నోటీసుపై ఈ నెల 19న మీటింగ్ జరగనుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు 5 కౌన్సిలర్లతో పాటు కాంగ్రెస్ లో చేరిన కామారెడ్డి మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఇందుప్రియపై బీఆర్ఎస్ అవిశ్వాసానికి సిద్ధమైంది. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ చైర్పర్సన్ మహమ్మద్ సద్దాం హుసేన్ పై 24 మంది కౌన్సిలర్లు అవిశ్వాస నోటీసు ఇచ్చారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ప్రోత్సాహంతోనే ఇదంతా జరుగుతుందన్న కోపంతో సద్దాం హుసేన్ కాంగ్రెస్ లో చేరుతున్నట్లు తెలుస్తుంది. సూర్యాపేట జిల్లా నేరేడుచెర్ల మున్సిపాలిటీ చైర్మన్ జయబాబుపై కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం ఇచ్చారు. ఇక్కడ బీఆర్ఎస్ కౌన్సిలర్లు చేరడంతో కాంగ్రెస్ బలం పెరిగింది. ఇక నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ వినీతపై బీఆర్ఎస్ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం ఇచ్చారు. ఈ నెల 4న కలెక్టర్ మీటింగ్ నిర్వహించనున్నారు. దీంతో కాంగ్రెస్ బీజేపీ నేతలతో వినీత సంప్రదింపులు జరపడం జరుగుతుంది. కాంగ్రెస్ గెలుపుతో మారిన సీన్ 2020 జనవరిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ అధికంగా చైర్మన్ వైస్ చైర్మన్ పదవులను కైవసం చేసుకుంది. సంఖ్యాబలం లేని చోట కాంగ్రెస్ ఇతర పార్టీల్లో గెలిచిన వారిని చేర్చుకుని మరీ మెజారిటీ మున్సిపాలిటీ కార్పొరేషన్ దక్కించుకుంది. కానీ చాలా చోట్ల పాలక వర్గాల్లో 7-2 నెలలకి కుమ్ములడలు మొదలయ్యాయి. ఫండ్స్ కేటాయింపులో చైర్పర్సన్లు పక్షపాతం చూపుతున్నారని, తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని కౌన్సిలర్లు బహిరంగంగానే తన అసంతృప్తి వెలగక్కారు. అయితే అప్పటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నయనో భయనో సభ్యులను కట్టడి చేస్తూ వచ్చారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు చాలా చోట్ల చైర్పర్సన్లకు వ్యతిరేకంగా అవిశ్వాస నోటీసులు ఇచ్చినప్పటికీ సమావేశాల దాకా వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. ఈలోగా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి అధికారంలోకి రావడంతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. ఈ జనవరితో పాలక వర్గాలకు 3 ఏళ్ల గడువు కూడా పూర్తవడంతో మరోసారి మున్సిపాలిటీలు కార్పొరేషన్లు అవిశ్వాస రాజకీయాలు జోరందుకున్నాయి. ఖచ్చితంగా ఈ టీఆర్ఎస్ పార్టీ దొంగలు ఊసిపోవడం ఖాయం. కల్వకుర్తి మున్సిపాలిటీకి సంబంధించి కూడా మున్సిపాలిటీ నడిబొట్టున మౌనర్ రోడ్డులో ఉన్నటువంటి ఖాదీబోర్డు స్థలం కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గుండాలే కబ్జా చేయడం జరిగింది. ఈ కబ్జాకు సంబంధించి అనేక పత్రికల్లో వార్తలు వచ్చినాయి. వార్తలు వస్తే సంబంధిత ఖాదీబోర్డు అధికారుల నుంచి నోటీసులు వచ్చినాయి. నోటీసులు వస్తే ఈ టీఆర్ఎస్ పార్టీ కబ్జా చేసిన దొంగలు ఎవరైతున్నారో నాటి మంత్రి భూ కబ్జాలు చేసినటువంటి మంత్రి శ్రీనివాస్ గౌడ్ వద్దకు వెళ్ళి ఆ నోటీసులను కొన్ని రోజుల పాటు ఆపడం జరిగింది. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అదేవిధంగా మంత్రుల వద్దకు వెళ్ళి కల్వకుర్తిలో జరిగిన అవినీతి అక్రమాలపైన ఎలాంటి తేల్చకుండా అవినీతి అక్రమాలపై విచారణ నిర్వహించకుండా అడ్డుకోవాలి, కొద్ది రోజులు ఆపాలనే కోణంలో ఈ టీఆర్ఎస్ పార్టీ గుండాలు వెళ్ళి శ్రీనివాస్ గౌడ్ వద్దకి అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన స్థానిక ఎమ్మెల్యే కావచ్చు అనేక ప్రజాప్రతినిధుల వద్దకు వెళ్ళి ఆ ఖాదీ బోర్డు అధికారులు ఇచ్చినటువంటి నోటీసులను నిలిపివేయడం జరిగింది. ఖాదీ బోర్డు అధికారులు నోటీస్ ఇచ్చి ఇప్పటికీ ఏడాది కావస్తుంది. ఖాదీ బోర్డు అధికారులు నెలలోపు ఈ ఖాదీ బోర్డు స్థలాన్ని ఖాళీ చేయాలని నోటీసులు ఇస్తే
సంవత్సరం గడిచిన ఈ టిఆర్ఎస్ గుండాలు ఎవరైతే కబ్జాలు చేయడం జరిగిందో కాదిబోడు స్థలాన్ని నేటికి కూడా కబ్జా స్థలాన్ని ఖాళీ చేయలేదు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కల్వకుర్తిలో కూడా కాంగ్రెస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణ గెలిచింది. కాబట్టి ఈ కాదిబోడు స్థలాన్ని ఆక్రమణకు గురి చేసినటువంటి ఎవరైతే ఉన్నారో ఈ టిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు కావచ్చు, అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీ గుండాలు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత గతంలో ప్రతిపక్షంలో ఉండి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రజా సొమ్ముని కాదిబోడు స్థలాన్ని ప్రభుత్వ స్థలాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధుల పైన ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు గతంలో మేము దోసుకున్నాం, ఇప్పుడు మీరు దోసుకోండి, తర్వాత మేము దోసుకుంటాం, ఒక విడతల వారీగా మేము కలిసి దోసుకుందాం అనే కోణంలో వ్యవహరిస్తే మాత్రం ప్రజలు భవిష్యత్తులో ఖచ్చితంగా బుద్ధి చెప్పక మారన్నది స్పష్టమవుతుంది. జడ్చర్ల మున్సిపాలిటీలో కూడా త్వరలోనే అవిశ్వాసం పెట్టనున్నారు మున్సిపల్ చైర్మన్ పైన. కల్వకుర్తి మున్సిపాలిటీలో కూడా ఖచ్చితంగా అవిశ్వాసం పెట్టేందుకు సర్వం సిద్ధమవుతుంది. వచ్చే నెలలో కల్వకుర్తిలో, ఈ నెలలోని జడ్చర్ల మున్సిపాలిటీలో అవిశ్వాసాలు పెట్టడం ఖాయం. వీళ్ళిద్దరు కూడా పదవులు కోల్పోవడం కూడా ఖాయంగా తెలుస్తుంది.